హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, వెళ్ళి ఫాలో అవ్వండి. ప్రతి క్రికెట్ అప్డేట్ తో పాటు ఐపీఎల్ ప్రతి మ్యాచ్ కు ముందు ఫ్రీగా ప్రిడిక్షన్ ఇవ్వబడుతుంది. ఎలాంటి డబ్బులు చార్జ్ చేసేది ఉండదు, ఫ్రీగా ప్రిడిక్షన్ ఇవ్వబడుతుంది. ప్లీజ్ దయచేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. టైం వచ్చింది, ఈ గిల్లుగాడికి టైం వచ్చింది. కాలర్ ఎగరేసి తిరుగుతా. ఇంకా సెంచరీ కొట్టినా నువ్వే కాలర్ ఎగరేసి తిరిగితే డబుల్ సెంచరీ చేసిన నేను ఏం ఎగరేసి తిరగాలి? అవసరం లేనోడికి 1000 ఇవ్వడం కంటే ఆపదలో ఉన్నవాడికి 10 రూపాయలు ఇవ్వడమే గొప్ప. అలా చూస్తే నీ డబుల్ సెంచరీ నా సింగిల్ సెంచరీ ముందు తేలిపోతుంది. అంత సీన్ లేదు. ఒక్క సెంచరీ చేసి నువ్వు కాలర్ ఎగరేసి తిరిగితే నేను 2 షర్ట్స్ వేసుకొని 2 కాలర్లు ఎగరేస్తా. అయినా పిల్ల బచ్చావి, నీతో నాకు మాటలేంటి? వెళ్ళి ఓసారి మన కెప్టెన్ని కలిసి వస్తా. బాయ్. వామ్మో, ఒక్క సెంచరీ చేయగానే రోహిత్ అన్న అనడం మానేసి కెప్టెన్ అంటున్నాడు. చూద్దాం రోహిత్ అన్న ఏమంటాడు. హాయ్ రోహిత్ అన్న, మన టెస్ట్ విన్ను చిల్ అవుతున్నావా? నాతో ఏమైనా చెప్పాలా? రోజు మ్యాచ్ అయిపోయాక పిలిస్తే గాని నా వైపు రావు. ఇవాళేంట్రా పిలవకుండానే తగలబడ్డావు? ఈ టైగర్కు టైం వచ్చిందన్నా. ఇక నుండి నా లెవెలే వేరు. ఏంటి ఒక్క సెంచరీకే? ఎన్ని సెంచరీలు చేసామన్నది కాదు, ఎలాంటి టైంలో కొట్టామన్నదే పాయింట్. ఆ టైమింగ్ ఏంటో కాస్త క్లారిటీ ఇస్తారా సార్? అది అలా అడిగావు, బాగుంది. చెప్తా చూడు. ఈ ఇంగ్లాండ్ మీద ఎన్ని రన్స్తో గెలిచాం? 106 రన్స్ రా. నా స్కోర్ ఎంత? 104 అనుకుంటా. చూసావా, మనల్ని గెలిపించిన 106 రన్స్ లో నా రన్సే 104. అబ్బా అవునా? మరి మిగిలిన 2 రన్స్ ఎవరువో? ఆ జైస్వాల్ డబుల్ సెంచరీ చేశాడు కదా, అందులోనే తీసుకోవన్నా 2 రన్స్. ఏంటి 104 నీవి, 2 నావా? ఇంతకన్నా అన్యాయం ఏమైనా ఉంటుందా రోహిత్ అన్న? నువ్వు వాకరా యశస్వి, వాడికి అర్థమయ్యేలా నేను చెప్తా. ఏం చెప్పినా నేను విననన్నా. నా వల్లే టెస్ట్ గెలిచాం అంతే. 3వ టెస్ట్ ఆడాలని ఉందా లేదా? ఏదో చెప్తా అన్నావు, చెప్పన్నా. విననన్నావు కదరా. ఆడనివ్వను అంటున్నావు కదన్నా. అది అలా రా దారికి. అబ్బా, గిల్లు నోరు మూయించే కరెక్ట్ మనిషి నువ్వే అన్నా. వేసుకో ఇక. రే గిల్లు, ఫస్ట్ ఇన్నింగ్స్ మన స్కోర్ ఎంతరా? 396 అన్నా. అందులో నుండి యశస్వి గాడి 209 తీసేరా. తీసేసి 2 ఇన్నింగ్స్లో కలిపి మన వాళ్ళకు మధ్య తేడా ఏంటో చెప్పురా. మనది 442, వాళ్ళది 542 అన్ను. అప్పుడు ఎవరు గెలిచేవారు? అంటే అది అన్నా ఇంగ్లాండ్ వాళ్ళే గెలిచేవారు. ఇప్పుడు అర్థమైందా ఎవరి వల్ల గెలిచామో? అర్థమైందన్నా. వాడి డబుల్ సెంచరీ వల్లే గెలిచాంలే. కాలర్ ఎగరేస్తా అన్నావు, అప్పుడే మొహం మాడిపోయిందేంటి గిల్? నువ్వు వాగరా జైస్వాల్, మీ ఇద్దరి వల్లే గెలిచాం. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. అంటే క్రెడిట్ మొత్తం బ్యాట్స్మెన్స్దేనా? మేము చేసిందేమీ లేదా? నువ్వు వాగు బుమ్రా, పిల్లల కొట్లాటిది. దీన్ని ముగించడానికి అలా చెప్తున్నా. బ్యాటింగ్ బౌలింగ్ సమిష్టంగా కలిపి గెలిపించారులే. ఏంటి ఒక్క టెస్టు గెలవగానే అంత సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఇంకా 3 టెస్టులు ఉన్నాయమ్మా. సిరీస్ ఈక్వల్ అయింది. సిరీస్ ఏం గెలవలేదు మీరు. సిరీస్ ఈక్వల్తోనే స్టార్ట్ అయింది. ఇక తర్వాత టెస్ట్ మ్యాచ్లు మీరు గెలవాలంటే తలకిందల తపస్సు చేయాల్సిందే, తెలుసా? ఇవన్నీ కాదు కానీ రోహిత్, ఆ శ్రేయస్ అయ్యర్ ఏంటి నా వికెట్ తీసి వేలు చూపిస్తూ ఇలా 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 ఎక్కువ చేస్తున్నాడు? ఎక్కువ చేసింది వాడంటున్నావు, కాలింది నీకంటున్నావు. వాడిని అడుగు, పిలుస్తా. ఏం రోహిత్ అన్న, టెస్ట్ మ్యాచ్ గెలిచామని చెప్పి ఫుల్ ఎంజాయ్ చేస్తుంటే నన్ను పిలిచావు? ఎంజాయ్ చేసేంత గొప్ప పని నువ్వేం చేసావురా? ఏదో ఫీల్డింగ్లో ఒక రన్అట్, 2-3 క్యాచ్లు అంతే కదా. బ్యాటింగ్లో తుస్సయ్యావు అన్నా. ఇందాక నేను విన్నాను, బౌలింగు బ్యాటింగు సమిష్టంగా ఉండడం వల్లే గెలిచాము అన్నావు. అందులో ఫీల్డింగ్ కూడా వస్తుంది కదన్నా. మరి నా ఫీల్డింగ్ వల్ల కూడా గెలిచారు కదా. ఎవడికి వాడు క్రెడిట్ దొబ్బడం తప్పితే టీం అంతా కలిసి గెలిచామని ఒక్కడైనా చెప్తాడారా? సర్లే కానీ ఫస్ట్ నన్ను ఎందుకు పిలిచావు చెప్పు. ఇదిగో ఆ బెన్ స్టోక్స్కి ఇలా ఇలా వేలు చూపించి కాల్పించావంట కదా, వచ్చాడు చూడు. ఏంటి బెన్ స్టోక్స్ అన్నా, ఏంటి నీ బాధ చెప్పు. నువ్వు వేలు ఎందుకు చూపించావురా? అదా, అంటే నీకేమన్నా మతిమరుపు ఉందా? ఏంటి అలా అంటావు? నాకు అలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు తెలుసా. అప్పుడప్పుడు ఫిట్నెస్ ఇష్యూస్ వస్తాయి అంతే. మరి నా క్యాచ్ పట్టుకొని మా ఇండియన్ ఫ్యాన్స్ అందరికీ వేలు చూపించావు కదా, అందుకే రివెంజ్ తీర్చుకున్నా. ఇండియా వాళ్ళు ఏది ఊరికే తీసుకోరు, తిరిగి ఇచ్చేస్తారు. కోహ్లీ లేకున్నా కూడా మీకు కోహ్లీ బాగానే అని నేర్పించి వెళ్ళాడరా. ఏమనుకుంటున్నావు మరి? మా కోహ్లీ అన్న అంటే అగ్రెషన్, అగ్రెషన్ అంటే కోహ్లీ అన్న. దాన్ని మేమందరం కొంచెం కొంచెం తీసుకున్నాం, ఇంకా పూర్తిగా చేంజ్ అవ్వలేదు. మేము వస్తాడు కదా నెక్స్ట్ మ్యాచ్కి, చూపిస్తా మా రివెంజ్ ఏంటి, మా అగ్రెషన్ ఏంటి అని. ఎవరో ఇక్కడ అగ్రెషన్ గురించి మాట్లాడుతున్నారు. అగ్రెషన్ ఏంటి? ఏంటది? వచ్చేసాడు.
పోయి పోయి ఎవరిని గెలకూడదు అగ్రెషన్ విషయంలో వాళ్ళని గెలికావు, వచ్చేసాడు. ఏం లేదు కోహ్లీ, మీ వాళ్ళు కొంచెం ఎక్కువ చేస్తున్నారు, దాని గురించే చెప్తున్నా. నెక్స్ట్ మ్యాచ్లో నువ్వు వస్తావు కదా, నువ్వు వచ్చినా పొడిచేది ఏమీ లేదు అంటున్నా. ఈరోజు మ్యాచ్ మొత్తం దగ్గర నుండి చూసా. నాకు నచ్చింది ఒకే ఒక విషయం ఏంటి అంటే శ్రేయస్ అయ్యర్ గారికి వేలు చూపించడమే. ఏంటి కోహ్లీ, సీనియర్ ప్లేయర్లు మనం యంగ్ ప్లేయర్ నన్ను అవమానిస్తే నువ్వు సపోర్ట్ చేస్తావా? నేను సపోర్ట్ చేస్తుంది యంగ్ ప్లేయర్కి సీనియర్ ప్లేయర్కి కాదు, ఇండియన్ ప్లేయర్కి. ఇండియన్స్ ఇక్కడ అద్ది అద్ది కోహ్లీ అన్ని అంటే చెప్పన్న అలా చెప్పు. ఏదో ఆ యశస్వి జైస్వాల్, ఆ శుభ్మన్ గిల్లు, ఆ బుమ్రా ఆడడం వల్ల గెలిచారా, లేకుంటే మీకంత సీన్ లేదు. అదే కదా మేం చెప్తోంది. ముగ్గురం ఆడితేనే ఇలాంటి విక్టరీ అంటే ఇంకొక ముగ్గురు ఆడారు అనుకో వాళ్ళకి తోడుగా, ఇంక అర్థం చేసుకోండి 5 రోజుల టెస్ట్ మ్యాచ్ 4 రోజుల్లో కాదు 2 రోజుల్లో అయిపోతుంది. కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని పోయి నెక్స్ట్ మ్యాచ్కి ప్రాక్టీస్ చేసుకోండి.